మీరు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఈలోపు భోజనం రెడీ చేస్తాను. నా హోంవర్క్ అయిపోయింది. మా హోంవర్క్ కూడా కంప్లీట్ కావస్తుంది. ఫాస్ట్ గా కంప్లీట్ చేసి త్వరగా నిద్రపోండి. మేం కాసేపు టీవీ చూసి పడుకుంటాం. నీకేంటి? రేపు ఎర్లీగా లేవాలి. మేం లేట్ గా లేస్తాం. రేపు ఫెస్టివల్ కృష్ణాష్టమి కదా. రేపు స్కూల్ కి హాలిడే కదా. స్కూల్ గురించి కాదు, ప్రతి కృష్ణాష్టమికి మా మమ్మీ నాకు చిన్న కృష్ణుడి వేషం వేయిస్తుంది. కృష్ణుడి పాదాలు వేసి వాటిపై నన్ను నడిపిస్తుంది. తర్వాత నేను ఉట్టి కొట్టి కృష్ణుడిలా వెన్న ముద్దలు తింటాను. ఏంటి, నువ్వు కూడా ఉట్టి కొడతావా? మా కాలనీలో నేనే ఉట్టి కొట్టేది. ఎప్పుడు నేనే ఫస్ట్ వస్తాను. ఈసారి నువ్వు రావు. ఏ? మేం రానివ్వం. ఎందుకు? మీరు కూడా కృష్ణుడి వేషం వేస్తారా? కాదు, మేము గోపికల వేషం వేస్తాం. అవును, గర్ల్స్ గోపికల వేషమే వేయాలి. నువ్వు వినాయకుడి వేషం వేస్తే బాగుంటుంది. అందుకు చాట చెవులు తొండం పెడితే అచ్చం బొజ్జ గణపయ్యలా ఉంటావు. నేనేం బొజ్జ గణపయ్యలాగున్నాను. రేపు నన్ను కృష్ణుడి వేషంలో చూస్తే మీరే ఒప్పుకుంటారు. నేనే ఉట్టి కొట్టి గెలుస్తాను. నిన్ను గెలవనీయం, మేమే గెలుస్తాం. ఛాలెంజా? ఛాలెంజ్. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदसा
దేవుడి నగలు ఎక్కడ పెట్టానబ్బా? ఏంటి అఖిల్, డ్రెస్ వేసుకునే వర్క్ చేస్తున్నావా? ఆ కొంప తీసి డ్రెస్ తీసేసి పని చేయమంటావేంటి? మన పెళ్లిలో మామ్ కొన్న కాస్ట్యూమ్ ఇది. దీనిపై మరకలవి పడితే బాగోదు. మరకలు పడకుండా పని ఎలా చేయమంటావు? మీరేమైనా చిన్న పిల్లోడా మరకులు అవి వేసుకోటానికి? అందుకే నాకు చెప్పకు. నేను పెద్దవాడిని అయ్యాను, పెళ్లి కూడా చేసుకున్నాను. మరకలేం మీద వేసుకోనులే. మళ్ళీ వేసుకున్నావో నీతోనే ఉతికిస్తాను. బెదిరిస్తున్నావేంటి? మరి మీ లెక్క మీకుంటే నా లెక్క నాకుంది. లెక్కలు వేసుకోవడానికి ఇది మీ మామ్ జరిపిస్తున్న వెడ్డింగ్ కాదు, మా ఇంట్లో జరుగుతున్న ఫెస్టివల్. ఏదైనా సరే నువ్వు పెళ్లి కొడుకులా ఉండాలి. పండగ పూట పెళ్లి కొడుకులా ఉండడం ఏంటి? పోనీ కృష్ణుల్లా ఉండండి. ఎందుకున్నావు? నేను కృష్ణుల్లా బ్రహ్మాండంగా ఉంటాను. నువ్వు కృష్ణుడివి. ఏ నమ్మవా? చిన్నప్పుడు నేను కృష్ణుడిలా ఉండేవాణ్ణి. మీరు రాముడండి, కృష్ణుడు కాదు. అలా అంటే నేను అసలు ఒప్పుకోను. ఏం చెప్తే ఒప్పుకుంటావు? నాకు కృష్ణుడు గెటపేసి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది. గెటప్ వేయడం ఎందుకు, నాకు తెలీదా ఏంటి? తెలియదనే చెప్తున్నాను. ఏదైనా చూస్తేనే కదా తెలుస్తుంది. అయితే నీకిప్పుడు కృష్ణుడి గెటప్ వేయక తప్పదంటావు. తప్పదు. సరే అయితే. కృష్ణుడిలాగే ఉన్నారు. అబద్ధంలా చెప్తున్నావు. నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు. అబద్ధమే అందంగా ఉంటుంది. బాబీ, బాబీ. మేడం చెప్పండి మేడం. పూజకి టైం అవుతోంది, అందరూ రెడీయా? జయంతి, పూజ గది రెడీ అయిందా? అవుతుందండి. అవును, అందరూ ఉన్నారు. సుమంగళేంటి కనిపించట్లేదు? ఉదయం నుంచి ఆవిడ నాకు కూడా కనిపించలేదండి. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సందడంతా తనదే అన్నట్టుంటుంది. పండగ పూట ఎక్కడికెళ్ళింది? బాబీ, తన గదిలో ఉందేమో చూసిరా. అలాగే సార్. టైం అయిపోతోంది, నువ్వు తొందరగా కానివ్వు జయంతి. అలాగేనండి. ఏమండి సుమంగళి గారు, సుమంగళి గారు ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరనుకుంటా. మీరేంటండి ఇలా ఉన్నారు? మీరాబాయిలా లేనా? మీరు మీరాబాయి ఏమిటండి? ఈరోజు శ్రీకృష్ణుడి పుట్టినరోజు కదా. కృష్ణుణ్ణి ఇష్టంగా ఆరాధించిన మీరాబాయి వేషం వేశాను. పోతన వేషం వేయాల్సింది, కరెక్ట్గా ఉండేది. ఏంటి బాబీ? ఏం లేదండి, కృష్ణాష్టమి రోజు ఎవరైనా కృష్ణుడు వేషం వేస్తారు, లేదా గోపికల వేషం వేస్తారు. మీరేంటండి మీరాబాయి వేషం వేశారు? కృష్ణుడి వేషం వేయడానికి నేను మగాణ్ణి కాదు. గోపిక వేషం వేయడానికి వయసు సరిపోదు. అందుకే మీరాబాయి వేషం వేశాను. పాపం ఇవాళ కృష్ణుడి పుట్టినరోజండి, ఎందుకండి బర్త్డే రోజు కృష్ణుడిని హట్ చేస్తారు? లేదు బాబీ, మీరాబాయిలా భజన చేస్తాను. సచ్చూరుకుంటారు ఎవరు? చూసే జనాలు. ఓ బాబీ, నీకు నేనంటే వెటకారం అయిపోయింది. మీరు ఈ వేషం వేయడమే వెటకారం. అయినా ఆవిడ్ని అవమానించాలని మీకెందుకు అనిపించింది? అవమానించడం ఏంటి? కొత్తగా ఆలోచించాను. చాలా చెత్తగా ఉంది. బాబీ, ఏం లేదండి, ఈ రోజు ఎవరి గుండె ధైర్యం ఎంతుందో తేలిపోతుందన్నమాట. ఇంటికి చిన్ని కృష్ణుడే వస్తాడో, అంబులెన్సే వస్తుందో అర్థం కాకుండా ఉంది. ఎందుకు? ఎందుకేమిటండి, నేనంటే మొండి ప్రాణం కాబట్టి తట్టుకున్నాను.
అందరూ మీ వేషం చూసి తట్టుకోగలరా? హే కృష్ణ, నీ పుట్టినరోజున ఎందుకయ్యా మాకీ హింస? బాబీ ఆ, మీ అన్నయ్య గారు మీ వదిన గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. పదండి. ఆ, పావని, అలంకరణ అయిందా? అయిపోయింది అత్తయ్య. చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడత్తయ్య? ముద్దుగా ఉన్నాడమ్మా. అవును, ఆ వసు ఎక్కడా? చిన్ని కృష్ణుడి పాదముద్రలు వెయ్యగానే పనైపోయిందని పైకెళ్ళి రెస్ట్ తీసుకుంటోందా? లేదత్తయ్య, కృష్ణుణ్ణి రెడీ చేస్తుంది. కృష్ణుడిక్కడే ఉంటే తనెక్కడ రెడీ చేస్తోంది? బన్నీని కృష్ణుడిగా, అను కీర్తిలని గోపికలుగా రెడీ చేస్తుంది అత్తయ్య. వాళ్ళని ఆ గెటప్ లో ఎప్పుడు చూస్తానని వెయిటింగ్ అత్తయ్య. వాళ్ళ గెటప్ తర్వాత ముందు నా గెటప్ ఎలా ఉందో చూడండి. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా. ఎవరు ఏం మాట్లాడరే? మీకు ముందే చెప్పాను కదండి, మిమ్మల్ని ఇలా చూస్తే అందరి నోళ్ళు పడిపోతాయని. అప్పటికి నేను చెప్పాను మేడం, ఇంట్లో చిన్నపిల్లలు, మొన్న పెళ్ళైన ఆడపిల్లలు ఉన్నారు, చూస్తే దడుచుకుంటారన్నా వినకుండా వచ్చేశారు. చూడొదినా, ఈ బాబీ ఏం వాగుతున్నాడు? నువ్వు చెప్పు, ఈ వేషంలో నేను బాలేనా? నీకు ఏ వేషం వేసినా బాగుంటుందొదినా. విన్నావేంట్రా బాబీ? మా వదిన నన్ను మెచ్చుకుంది. మెచ్చుకోక ఏం చేస్తారు పాపం? అలా చెప్పకపోతే మీరు అలుగుతారు కదా. అదేం లేదులే బాబీ, మా వదిన మీరాబాయిలా ఉంది. థ్యాంక్ యూ వదినా. ఆ, మీరు కూడా చెప్పండి, నేను ఎలా ఉన్నాను? అయ్యో అక్క, వామిటింగ్ ఉచ్చిలో ఉంది. త్వరగా చెప్పండి. ఏంటండి బలవంతం చేస్తారు? మిమ్మల్ని మెచ్చుకోవాలంటే పాపం వాళ్ళ మనసు ఒప్పుకోవాలి కదా. ఒరే బాబీ, నేనంటే నీకు కుళ్ళురా? ఇలా నేను బయటికి వెళ్ళానంటే దయచేసి ఆ పని చేయకండి. ఆ? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్కి భూకంపం తీసుకురాకండి. అక్క, బాబీ చెప్పింది నిజమే అక్క. ఏంటా గుసగుసలు? అంటే ఊహలు గుసగుసలాడుతున్నాయి ఆంటీ. ఆ, అయితే సరే. ఏంటి ఈ పగటి వేషం? మీరాబాయి వేషన్ రా. ఏ బాయి? మీరాబాయే, కృష్ణుడు లవర్. అనయ్య, నేను ఎండిపోయిన బావిలో దూకేస్తానన్నయ్య. ఈ ఘోరం చూడడం నా వల్ల కాదన్నయ్య. ఏంట్రా చిన్నోడా అలా అనేసావు? మరి లేకపోతే ఏంటే? సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజున ఆయన తమ ఇంటికి రావాలని అందరు చిన్ని కృష్ణుడు పాదముద్రలు వేసుకుంటారు. నువ్వు వేసిన వేషం చూస్తే ఆయన ఈ భూమి మీదే అడుగుపెట్టాడు. ఆ? బాగా చెప్పారు సార్. ఒరే బాబీ, నోతో పెట్టుకోకు, నీ గుండు పొగిలిపోతే. నిజమేనే, అప్పట్లో శ్రీకృష్ణుణ్ణి నరకాసురుడి నుంచి సత్యభామ కాపాడిందంట. ఇప్పుడు నీ నుంచి ఆయనెవరు కాపాడతారో పాపం. చూడొదినా వీళ్ళు ఎలా ఏడిపిస్తున్నారు. ఎవ్వరాట పట్టించినా నువ్వు అందంగా ఉన్నావు వదినా.
పిల్లలు రెడీ అయ్యారో లేదో చూడండి. హే అను, కీర్తి రెడీనా? చాలా అందంగా ముద్దుగా ఉన్నారు. తనే రెడీ చేసింది నాన్న. మీ చిన్నారి గోపికలు ఎలా ఉన్నారు? చిన్ని కృష్ణుడు ముచ్చట పడేంత అందంగా రెడీ చేశారు. ఈ కృష్ణాష్టమిని ఎప్పటికీ మర్చిపోలేను. మర్చిపోవాలి. ఎందుకంటే ప్రతి ఏడు కృష్ణాష్టమి వస్తుంది. పిల్లలు మరింత అందంగా ఉంటారు. ఓకే మై లిటిల్ ఏంజల్స్, డాడీకి కిస్ ఇవ్వండి. ఓకే, అలాగే మమ్మీ కూడా ఇవ్వండి. అను, కీర్తి మిమ్మల్ని కష్టపడి రెడీ చేసింది కదా, ఫస్ట్ తనకి కిస్ ఇవ్వాలి. పర్వాలేదండి, పిల్లల్ని అందరికీ చూపిద్దాం. అరే చిట్టి గోపికలు, రండి రండి రండి. చాలా అందంగా ఉన్నావమ్మా. మరి నేను? నీకు వేరే చెప్పాలా? నువ్వు చాలా బాగున్నావు. హే అను, కీర్తి ఎంత బాగున్నారో తెలుసా? సూపర్ గా ఉన్నారమ్మా. అక్క అక్క, పిల్లల్ని చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. వసు పిల్లల్ని చక్కగా రెడీ చేసింది కదత్తయ్య. ఎలా ఉన్నాం నానమ్మా? ఆకాశంలో మెరిసిపోయే జాబిలిలా ఉన్నారమ్మా. అయ్యో ఎంత క్యూట్ గా ఉన్నారు. నన్నే డామినేట్ చేస్తున్నారు. అన్నయ్య, నేనెలా ఉన్నాను? ఏంటమ్మా ఈ అవతారం?
ఏమన్నయ్యా నీకు నచ్చలేదా? అబ్బా ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి? చూడన్నయ్యా, నేను అందరికీ నచ్చినా ఈ బాబీ కామెంట్ చేస్తున్నాడు. బాబీకేంటే నువ్వు మా అందరికీ కామెడీగానే కనిపిస్తున్నావు. అనవసరంగా మీరాబాయి పరువు తీస్తున్నావు కదే. నిజమా అన్నయ్యా? అదేం లేదమ్మా, కానీ మరోసారి ఇలాంటి సాహసం చేయకు. ఆ, అమ్మా వసు, బన్నీ ఎక్కడ మా కనిపించడం లేదు. ఇక్కడ ఎక్కడో ఉండాలి మావయ్య. బన్నీ బన్నీ